కువైట్ లో యుద్ధ వాతావరణంలో మా కంపెనీ వాళ్ళు అన్నాలు పంచుతున్నారు. ఈ నెలలో ఇది రెండోసారి పంచడము. ఈ మాదిర ఎప్పుడు ఈ రెస్టారెంట్ లో నుంచే తీసుకుంటారు పంచడానికి. దానికి కారణం ఏంటంటే మా కంపెనీలో మసిరి వాళ్ళు ఎక్కువ ఉన్నారు. వాళ్ళు మన మాదిర అన్నం తినరంటే బొత్తిగా తినరని కాదు, ఎప్పుడో ఒకసారి తింటారు అన్నము. ఎక్కువ రొట్టెలే తింటారు. అందుకనే ఇది ఆర్డర్ ఇస్తారు. చూడండి, రొట్టె ముక్క, దాంట్లో మాంసము. ఇలాంటి పార్సల్ ఈ రోజు వచ్చేసి 80 పంచుతాము. ఇతను మా కంపెనీలో చాలా సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడు డ్రైవర్ గా. ఇతను కొత్తగానే వచ్చినాడు ఈ మధ్య. వీళ్ళిద్దరు అన్ని పార్ట్సల్ మన కంపెనీలో పనిచేసే వేరే వాళ్ళ రూమ్ ల గాడికి తీసుకొని పోయి ఇస్తారు. నేను కొన్ని తీసుకొని వేరే చోట పోతా అని ఇచ్చేదానికి. ఈ రంజాన్ నెలలో ఇది రెండోసారి. ముందు మీకు చెప్పినా కదా, ఇంకా ఎన్నిసార్లు పంచుతారో తెలీదు. కువైట్ లో అందరూ రంజాన్ నెలలో భలే పంచుతారు అన్నాలు. నేను ఒక్క పొద్దున్నాను, బిన్నా పనిచేసి పోవాలా. ఇక్కడ పనిచేసే వాళ్ళకి నేను ముందే చెప్పేసిన తెస్తా అనేసి వాళ్ళు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. బిన్నా తీసుకొని పోయి ఇచ్చేసి వెళ్ళిపోవడమే. ఇక్కడ లోపలికి స్టాఫ్ మాత్రమే పోగలుగుతారంట, వేరే వాళ్ళు పోలేరంట. నేను ఓన్లీ అన్నం ఇచ్చేదానికే కాబట్టి లోపలికి వెళ్ళిపోయా. అక్కడ ఇచ్చేసి నా పార్సల్ పట్టుకుని ఇంకా నేరుగా రూమ్ కే